హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ద ఒడిస్సీ మూవీ రివ్యూ. సినిమా ఎలా అనిపించిందంటే నాకైతే పర్సనలీ బాగుంది, చాలా బాగుంది. కానీ మరీ క్రిస్టఫర్ నోలన్ తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, టెనెట్ ఈ సినిమాలతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువనే ఉంది. ప్రతిదీ మాట్లాడదాం. ద ఒడిస్సీ ఈ సినిమా అనేది ఇలియాడ్ అండ్ ఒడిస్సీ బుక్స్ నుంచి అయితే తీసుకున్నారు. సో ప్లాట్ ఏంటంటే ఇథికా కింగ్డమ్ కి రాజైన ఒడిసియస్ ట్రోజన్ వార్ కోసం మొత్తం స్పార్టన్స్ వీళ్ళందరితో కలిసి అగ్మెనాన్ తో వెళ్ళి ట్రోజన్ వార్ లో 10 years పాల్గొంటారు. అక్కడ వార్ అయిపోయాక ఇంటికి 10 years లో రీచ్ అవుతాడు. అస్సలు 2 వారాల్లో వచ్చేయాల్సిన కింగ్ 10 years అయినా రాకపోవడంతో తన కింగ్డమ్ లో ఎలాంటి సమస్యలు వచ్చేసాయి. అసలు ఏమైంది, అసలు ఒడిసియస్ ఈ ఒడిస్సీ అని చెప్పి 10 ఏళ్ల దానిలో అసలు ఏం చేశాడు, ఏం ఆపదలు పొందించుకున్నాడు, అసలు ఏమైంది అనేది మీరు చూడాలి థియేటర్లో. పర్సనల్లీ నాకైతే సినిమా 85% చాలా బాగా నచ్చింది. అంటే క్రిస్టఫర్ నోలన్ ఆల్మోస్ట్ ఎక్సెల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఫ్యాంటసీ జానర్ అసలు ఇప్పటిదాకా క్రిస్టఫర్ నోలన్ చాలా జానర్స్ టచ్ చేస్తాడు, లైక్ స్లీప్ వాకింగ్ టైప్ కానీ చాలా డిఫరెంట్ తీసాడు. కానీ దిస్ ఈజ్ అ ప్యూర్ మైథలాజికల్ టచ్ ఆఫ్ ఫ్యాంటసీ. దీన్ని ఏ రేంజ్ ఎక్సలెన్స్ చేస్తారని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండే. అండ్ ద వే హీ షోడ్ సైక్లాప్స్ అండ్ జైంట్స్, దాంతో పాటు ఇంకా చాలా చూపించాడు లైక్ మ్యాజిక్ థింగ్స్, అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. చాలా ప్రతి ఒక్కరికి అర్థమైద్ది, చాలా బాగుంటుంది. లైక్ హ్యూమన్ నేచర్కి వచ్చేసి అసలు హ్యూమన్ నేచర్ ఎలా ఫీల్ అవుతుంది. సో ఇదంతా ఒక ఆర్ట్ వాల్యూ తెలిసినవాడు, లేకపోతే సినిమాలా కాకుండా పర్సనల్ ఫీల్ అయ్యేవాడికి ద ఒడిస్సీ కథ చాలా బాగా నచ్చుద్ది. బట్ క్యారెక్టర్స్ విషయాన్ని చూసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ మ్యాట్ డమాన్ ఎవ్వరికి అంత స్కోప్ అయితే పర్లేదు గైస్. నేనైతే పర్సనల్లీ దిస్ గ్రీక్ మైథాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ దిస్ ఒడిస్సీ స్టోరీలో చాలా అంటే చాలా మిస్టికల్ ఐటమ్స్ ఉంటాయి, మిస్టికల్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా అమ్యూజ్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే ఒడిస్సీ తన కింగ్డమ్కి వచ్చేస్తాడో అక్కడ కొంచెం డిప్ అయింది. మళ్ళీ స్టిల్ అక్కడ కూడా మాస్ ఎలిమెంట్స్ పడతాయి, విచ్ వాజ్ గుడ్. ఒక వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒడిస్సీ ఎంత బెటర్ స్క్రీన్లో కుదిరితే, ఎంత బెస్ట్ ఫార్మాట్లో కుదిరితే అంత బెస్ట్ ఫార్మాట్లో చూస్తే దిస్ ఫిలిం ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ నేను చూసింది అయితే ఒక బ్యాడ్ థియేటర్, బట్ స్టిల్ సినిమా అయితే నాకు పర్సనల్లీ బాగా నచ్చింది. ద నెగటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ లైక్ టెలిమాకస్ ప్లేడ్ బై టామ్ హాలండ్ అండ్ ఇంకొక మన రాబర్ట్ ప్యాటిసన్ ఇంకో క్యారెక్టర్ చేస్తాడు అది. అండ్ యానా హ్యాథ్వే యాజ్ మన ఫెనోలపీ క్యారెక్టర్ చేశారు. ఈ 3 క్యారెక్టర్స్కి పెద్దగా అయితే ఏమీ లేదు. డెఫినెట్లీ పెద్దగా క్యారెక్టర్స్కి ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు, జస్ట్ స్టార్ క్యాస్ట్ లా ఉన్నారు. అండ్ జెండయా యాజ్ ఎథీనా, అసలు ఈ క్యామియోకి అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియట్లేదు. జస్ట్ స్టార్ క్యాస్ట్ ఉంది పెట్టుబడిద్దాం అన్నట్టు పెట్టారు, కానీ నో వాల్యూ. అండ్ నన్ను అడిగితే ట్రాయ్ సినిమాలో ఉండే ఆ థింగ్ అగమెనాన్ హూ ఇస్ కింగ్ ఆఫ్ దిస్ గ్రీక్ ఎంపైర్, ఆడిని చూపించడం బాగా చూపించారు. కానీ నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను సారదేవన్ ఉంటుందని చెప్పి, ఆడు లేడు. ఓకే అవి నెగిటివ్స్ బేసికల్లీ. అపార్ట్ ఫ్రమ్ అవి అండ్ సినిమా కొంచెం ఆ ట్రాయ్ ఈస్ బేసికల్లీ ఇలియాడ్లో ఫస్ట్ చాప్టర్ అన్నమాట. బేసికల్లీ దట్స్ ద మెయిన్ చాప్టర్, వార్. సో అది చాలా బాగుంటుంది, చాలా ఒరిజినల్గా ఉంటుంది ఆ సినిమా. లైక్ 10 years దాన్ని 10 days చూపిస్తారు. సో అది చాలా బాగా నచ్చింది. కానీ దాంతో పోలిస్తే ఇది అంత లేదు. మెయిన్లీ ట్రోజన్ హార్స్ అనేది ట్రాయ్ ఫిలింలో యూ కెన్ సీ, అది చూస్తేనే అరే ఏంట్రా ఇది అనిపించుద్ది. బట్ ఇక్కడ చూస్తే దాన్ని ఒక బొమ్మలా చేసి ఓకే సర్లే ఏదో ఒకటి ఇది ఏడిసినట్టే ఉంది. దెన్ ఆఫ్టర్ హెలెన్ ఆఫ్ ట్రాయ్, అసలు హెలెన్ ఆఫ్ ట్రాయ్ కింద ఆ ఫిలింలో డయానా క్రూగర్ చేశారు. షీ సో బ్యూటిఫుల్. నమ్మొచ్చురా ఇలాంటి అమ్మాయి కోసం కొట్లాడినరు అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకెవరినో పట్టుకొచ్చేసి నల్లదాన్ని దీన కోసం మొత్తం 10 రాజ్యాలు కొట్టుకున్నాయంటే నమ్మరు, ఇన్ రిటర్న్ ఉమ్మేస్తారు. చాలా ఓకే. ఇది క్రిస్టఫర్ నోలన్ ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడు నాకు తెలుసు, బికాస్ ఆస్కర్స్ థింగ్
ఎవ్రీ వన్ నోస్ బట్ డోంట్ వాంట్ టాక్. అండ్ బెస్ట్ ఆస్పెక్ట్ మాట్లాడితే మ్యూజిక్ చాలా 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 టెన్షన్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. లైక్ ఒక సీన్ జరగబోతుంది, ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరగబోతుంది అంటే సైలెన్స్ నుంచి వచ్చే ఒక మ్యూజిక్ అనేది చాలా బాగుంది. అండ్ మీరు రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసే వార్ సీన్స్ అయితే ఈ సినిమాలో ఉండవు. కానీ ఫస్ట్ యాక్ట్ ఎంత బాగుంటుందో, మిడిల్ యాక్ట్ కొంచెం అలా 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 స్లోగా డిప్ అయ్యి క్లైమాక్స్లో ఉండే హీరో యాక్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. I personally feel Odyssey is a good film compared with his previous work from Christopher Nolan, Interstellar, Inception, Batman Trilogy. వీటితో పోలిస్తే కొంచెం డౌన్ గ్రేడెడ్, బట్ స్టిల్ ఎ బెస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. లైక్ క్రిస్టఫర్ నోలన్ గారు ఈ సినిమాని 70mm ఐమాక్స్లో తీశారు. సో ఆ యొక్క తీసిన పర్సెప్షన్కి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో డెఫినెట్లీ ఓడిస్సీని థియేటర్లో ఎంత బెటర్ ఫార్మాట్ కుదిరితే అంత బెటర్ ఫార్మాట్లో చూడండి. మా యొక్క రివ్యూ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, కామెంట్ చేయండి, సినిమా చూస్తే షేర్ కూడా చేయండి, విచ్ ఈస్ గివ్స్ అ మోటివేషన్. సో అప్పటిదాకా నెక్స్ట్ సినిమా రివ్యూతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సలాం అలైకుం.